అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రెసెంట్ అఘోరి అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తన పైన నమోదైన ఈ మోకిల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పూజల పేరుతోని లక్షలు డబ్బులు తీసుకుందని చెప్పి గతంలో ఒక వ్యక్తి బాధితురాలు అనొచ్చు, తను బయటకు వచ్చి కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ కేసు పరంగానే తనని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు విష్ణు దగ్గర ఉందా అనే దానిపైన ఒకసారి విష్ణుకి కూడా మనం ఒకసారి లైవ్లో కూడా ఫోన్ చేసి చూద్దాం. మరి తనని అరెస్ట్ చేసినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, వర్షిని ఏమైనా వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా అన్న దానిపైన కూడా ఒకసారి విష్ణుని అడిగి తెలుసుకుందాం. రైట్, అయితే మరోసారి కాల్ చేద్దాం. రైట్, అయితే విష్ణు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అండ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బాలకృష్ణ గారు. రైట్, బాలకృష్ణ గారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? బ్రహ్మాండంగా. రైట్, బాలకృష్ణ గారు, అయితే ఏవైతే తను పూజలు, ముఖ్యంగా శ్రీనివాస్ పూజలు చేస్తున్నాడు అని చెప్పి గతంలో తన పైన కేసులు నమోదు అవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని తన్ని యూపీలో అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మీకు ఏమైనా సమాచారం అందిందా అండి? నాకైతే ఏం సమాచారం అందలేదమ్మా. నేనైతే ప్రస్తుతం హరిద్వార్లో ఉన్నాను. గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. కాకపోతే నేను లోకేష్ గారికి ట్వీట్ పెట్టాను, పిఎం గారికి కూడా మెయిల్ చేశాను. నేను ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి ఉంటాడు అనేటువంటిది అయితే అనుమానం ఉంది. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు, కొంతమంది మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన ఎవరో, టైం ఉందా అమ్మా, మాట్లాడచ్చా? మాట్లాడండి. నాకు కొన్ని ప్రశ్నల అనుమానం ఏంటంటే, ఆయన ఎవరు అనిల్ బెహ్రా గారు నిన్న మీడియాలోకి వచ్చి విష్ణు గారిని, ఆ తర్వాత ఆద్యానాథ్ గారిని, తర్వాత ఇంకెవరో వినోద్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పాడు. నాకు ఇక్కడ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నాకు కొత్త కోణాలు కనబడుతున్నాయి. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాల సమస్య లేక దేశ సమస్య అనేటువంటిది అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఫస్ట్లో వీడు అదేదో విశాఖపట్నంలో యోగి ప్రభాకర్ గారు, ఆయన యోగి కాదు ప్రభాకర్ గారు, ఆయన్ని తీసుకొని వెళ్ళి బ్లాక్ క్లాత్ కట్టి ఈయన హిమాలయాలలో తపస్సు చేశాడు, ఆయనకి లోకం పోకడలు తెలియదు, అంబరాన్నే వస్త్రంగా మలుచుకొని కట్టుకున్నాడు అని చెప్పి సొల్లంతా చెప్పాము, ఎవరితోనూ మాట్లాడలేము అన్నారు. ఒక ఆడపిల్ల వచ్చి నీ మీద మాస్క్ వేసుకొని నీ మీద ఎలిగేషన్ చేసినప్పుడు దానికి గురువు గారి పర్మిషన్ అవసరమా? నాకు అర్థం కాల. వీళ్ళందరూ ఏంటి? వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. మన ఆయన పేరేంటి, ఆయన ఎవరు అనిల్ బెహ్రా గారు అన్నట్టు విష్ణు గారు, ఆద్యానాథ్ గారు, వినోద్ రెడ్డి గారు, ఆ తర్వాత యోగి ప్రభాకర్ గారు, రాజేష్ నాథఘోరా గారు, వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. డబ్బు లావాదేవీలా ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా కూలంకషంగా ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో పెద్ద డబ్బు స్కాము, మాఫియా, ఆ తర్వాత గంజాయి, ఇలాంటివి కనబడుతున్నాయి తప్ప, ఇలాంటివి అనుమానాలు వస్తున్నాయి తప్పితే వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నట్టున్నాయి. నేను జూనా అఖాడాలో కూడా చెప్పాను, జూనా అఖాడాలో కూడా కంప్లైంట్ ఇచ్చాను, పంచదశాన అఖాడాలో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రతి అఖాడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్షన్ తీసుకోరమ్మా, వాళ్ళు యాక్షన్ తీసుకోరు. అఖాడాల నుంచి ఏ లెటర్లు రావు. కానీ
వీడు అరెస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇకపోతే అసలు కంప్లీట్గా వీడి వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూడా ఇంకొకటి, అనిల్ బెహ్రా గారు ఎవరో ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారన్నట్టుగా చెప్పారు. ఎంతమంది ఉన్నారు ఇంకా? ఇంకొకటి ఆడి కారులో ఉన్నటువంటి పుర్రెల్ని కూడా DNA టెస్ట్కి పంపాలి. అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి? వీడు మోసం చేసిన వాళ్ళందరినీ చంపి పాతేసి తెచ్చుకుంటున్నాడు ఆ పుర్రెలు. రకరకాల అనుమానాలు మనం వ్యక్తం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూలంకషంగా ఇంటరాగేషన్ అనేటువంటిది చేయాలి. ఈవెన్ వర్షిని కూడా, ఆ అమ్మాయిని కూడా ఇంటరాగేషన్ చేయాలి. ఆ అమ్మాయికి మందు అలవాటు ఉందా, ఇది సిగరెట్ అలవాటు ఉందా, గంజాయి అలవాటు ఉందా, డ్రగ్స్ అలవాటు ఉందా, అంతకు ముందే ఉందా, వీటితో కలిసిన తర్వాత అలవాటు అయిందా, ఆ అమ్మాయిని కూడా జైల్లో వేయాలి. కాకపోతే అది మానసిక వైద్యశాలలో కూడా ఇంకొకసారి పరీక్షించాల్సిన అవసరం అయితే ఆవిడకి ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని ఈ వర్షిని ఒక దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు అంటే ఈ చేసిన పూజల్లో ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు ఇటు వర్షినికి ఏమైనా ఇచ్చాడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆదుకుంటానని చెప్పి కూడా 10 సార్లు వర్షిని చెప్పడం జరిగింది కదా. సో తినను కూడా ఈ విధంగా ఏమైనా ఇంట్రోగేషన్ ఏమైనా చేయాలా? ఇప్పుడు ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చిందని ఇది వాడి దగ్గరికి వెళ్ళా, వాడు వీడి దగ్గరికి వెళ్ళా, వాడికి చావు మూడినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నిజంగానే వర్షిణిని కూడా ఇంటరాగేషన్ చేయాలి. అందులో అనుమానమే లేదు. ఎవరెవరు పెద్దలు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే దౌర్భాగ్యుడు 10 రోజులు ఎవరి ఇంట్లో ఉన్నాడు హైదరాబాద్లో అనేది కూడా నాకు తెలుసు. అవి ఇప్పుడు చెప్పడం బాగోదు. వీడికి చీర కట్టడం ఎవరు నేర్పారు అనేది కూడా తెలుసు నాకు. అవన్నీ ఇప్పుడు చెప్పడం బాగోదు. కాబట్టి వాడి అరెస్ట్ కన్ఫర్మేషనా కాదా అనేటువంటిది నాకు ఒక అరగంటలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మాట్లాడదాం తల్లి. చెప్పమ్మా. అంటే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా 10 రోజులు ఎవరి ఇంట్లో ఉన్నానో మీకు తెలుసు అని చెప్తున్నారు కదా. అయితే ఇంత జరుగుతున్నా సరే ఇంకా శ్రీనివాస్ని నమ్మి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఇప్పుడు కాదు, మొదట్లో మిడిల్ ఆఫ్ ది ఇంట్లో ఉన్నారమ్మా. ఎందుకు లేరు? వాడిని పిలిచి ఆవిడెవరో భోజనం పెడితే లకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టాడు కదా. పిలిచి మరీ భోజనం పెట్టారు వీడికి, దరిద్రుడికి. వాళ్ళెవరో లకారాలతో తిట్టారు డిపార్ట్మెంట్ వాడిని, అఘోరాగాడు. ఇవన్నీ పక్కన పెడితేనమ్మా ఇక్కడ అసలు వీడు ఈ వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కారణం వాళ్ళ స్థితిగతులు చూసి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చూసి వీడు వెళ్ళి డబ్బు మాయ చూపించి వల్ల వేసుకున్నాడు అని కూడా అనుకోవచ్చు. ఆ డబ్బుని చూసి ఈ వర్షిని దిక్కుమాలింది, వాడి దగ్గరికి వెళ్ళింది అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు వర్షినికి వాడిని ఏమని పిలవాలో కూడా తెలియదు. కాసేపు బావా అంటది, కాసేపు ఈమె అంటది. ఆమెకే క్లారిటీ లేదు వాడేంటి అనేటువంటిది. అంటే డబ్బు కోసమే వెళ్ళింది అని ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. చెప్పమ్మా. రైట్. అయితే డబ్బు కోసమే అని అయితే చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇద్దరిని కూడా ఇంట్రోగేషన్ చేయాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కనుక ఇలా జరిగితే, అంటే వర్షిని నాకు సంబంధం లేదు, తను డబ్బు తీసుకున్న దానికి కావచ్చు, లేకపోతే పూజలు అని చెప్పి డబ్బు తీసుకొని ఇట్లా చేశాడని కానీ నాకు అసలు సంబంధం లేదు, మొత్తం శ్రీనివాస్ మీదే ఒకవేళ తోసేసే ప్రయత్నం ఏమైనా ఉందా? తను మళ్ళీ ఎందుకు మనకు వచ్చినవి ఈ కేసులు, ఈ అరెస్టులు మనకి ఎందుకు వచ్చినవి అని చెప్పి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అసలు పేరెంట్స్ దగ్గరికి పంపరు. వేస్తే జైల్లో వేస్తారు వర్షిణిని కూడా, లేదా మానసిక వైద్యశాలలో ట్రీట్మెంట్ కోసం పంపిస్తారు. నాకు తెలిసినంత వరకు తనకు మానసిక పరిస్థితి బాగానే ఉంది అని అనిపిస్తోంది. కానీ ఈవిడు కూడా గేమ్ ప్లే చేయొచ్చు కదా. చెప్పలేం కదా. వాళ్ళు అన్నారు కదా, మా వల్ల ఇబ్బంది ఏముంది,
మమ్మల్ని వదిలేయచ్చు కదా, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతాం కదా, సాంప్రదాయాన్ని సుబ్బిని మాటలన్నీ మాట్లాడారు కదా, భయపడి మాట్లాడారా? పోలీసులు పట్టుకుంటారని మాట్లాడారా? ఎక్కడున్నా పట్టుకుంటారు కదమ్మా పోలీసులు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా పట్టుకుంటారు. నీకు తమాషానా? ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసావు. అటు అంబేద్కర్ గారిని తిట్టావు, ఇటు రేవంత్ రెడ్డి గారిని అమరాబూతులు తిట్టావు, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టావు. అక్కడ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. నేను మీకు గుర్తుందో లేదో తల్లి, వీళ్ళకి ట్వీట్ చేశాను, వీళ్ళకి మెయిల్ చేశాను అని నీకు ముందరే ఇన్ఫార్మ్ చేశాను. గుర్తుందా అమ్మా నీకు? అవును అవును. మళ్ళీ డిలీట్ చేసేసాను. చేసిన ఎన్ని రోజుల క్రితం చేశానో తెలుసా అమ్మా? 3 రోజుల క్రితం చేశాను. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎక్కడికి పోయినా సరే వీడు అరెస్ట్ అవుతాడు. నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్లో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. కానీ అక్కడ వర్షిణీయ, శ్రీనివాస అనేటువంటిది పాయింట్ కాదు. ఈ అలిగేషన్ చేసినటువంటి ఆయన ఎవరు, అనిల్ బెహ్రా గారు చెప్పినట్టు విష్ణు ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంక్వైరీ చేయాలి, వర్షిణి తల్లిదండ్రుల్ని, అండ్ ఆద్యానాథ్ గారు అనే పేరేదో చెప్పాడు, ఆవిడని ఎంక్వైరీ చేయాలి, యోగి ప్రభాకర్ని ఎంక్వైరీ చేయాలి, రాజేష్ నాథ్ అఘోరి గారిని ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయాలి? వీళ్ళందరికీ డబ్బు ట్రాన్సాక్షన్సా, లేదు ఇల్లీగల్ యాక్టివిటీస్లో హ్యాండ్ ఉందా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది 2 రాష్ట్రాల సమస్యలాగా అనిపించింది నిన్నటిదాకా నాకు. అనిల్ బెహ్రా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది దేశ సమస్య. అఘోరి కావచ్చు, లేకపోతే యోగి ప్రభాకర్ కావచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇతని గురించి పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ గా ఉండడానికి రీజన్ ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్ గురించి ఏమైనా వాళ్ళకు కూడా వెళ్ళాయి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆల్రెడీ యోగి ప్రభాకర్ కావచ్చు, లేకపోతే రాజేష్ నాథ్ కూడా కొంతవరకు డబ్బులున్న వ్యక్తే, సాధకులు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు అని చెప్పి కూడా పలుమారు సార్లు ఇటు వర్షిణి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. సో ఇతన్ని కాపాడే ప్రయత్నం వీళ్ళందరూ కలిసి చేశారు. ఆ చేయడానికి శ్రీనివాస్ ఏమైనా డబ్బులు ఇచ్చాడా అంటే దాని గురించి మీరు ఇంట్రోగేషన్ చేయమంటున్నారు? అవ్వచ్చు. డబ్బులు ఇచ్చాడా, ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే వీడిని వెనకేసుకురావడానికి కారణం ఏంటి అనే కోణంలో కూడా ఆలోచించాలి కదా. నాకు ఈ థాట్ ఇందాకే వచ్చిందమ్మా. అనిల్ బెహ్రా గారి వీడియో చూసిన తర్వాత వచ్చింది. ఏదొస్తే అది మాట్లాడేయటమైనా ఆయన అన్నారు కదా, ఆయన ఏంటి ఏదో చెప్పారు, అఖాడాలన్నిటికీ 15 అఖాడాలకి ఉపాధ్యక్షుడు అని ఏదో అన్నారు కదా రాజేష్ నాథ్ గారు. అఖాడాలు ఉన్నవి 13, 15 లేవు. ఈ 15 అఖాడాల్లో అఘోరా అఖాడా అనేటువంటిది ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థకి అఖాడాలకి సంబంధం లేదు. ఏ అఖాడాల వాళ్ళు కూడా లెటర్స్ ఇవ్వరు, అందులో డౌటే లేదు. తప్పుడు సమాచారాన్ని దయచేసి అందించండి ఎవరికి. నేను మీకు ఇందాక అఖాడా వాళ్ళది ఫోటో కూడా పెట్టాను, గుర్తువచ్చు, మళ్ళీ డిలీట్ చేశాను మీకు. ఏ అఖాడా వాళ్ళు కూడా లెటర్స్ ఇవ్వరు. ఆయన స్వతహాగా ఉన్నటువంటి రిజిస్ట్రేషను, ఆయన సొంత అఖాడా రిజిస్ట్రేషన్ చేయించుకొని లెటర్ పంపించాడు. అంతకు మించి 13 అఖాడాల వాళ్ళు కూడా లెటర్ ఇవ్వరు. ఉన్నవి 13 అఖాడాలే. కిన్నెర అఖాడా కూడా నాట్ రికగ్నైజ్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఏది ఏమైనప్పటికీ ఎంతోమంది పోరాటం చేస్తున్న వాడి గురించి వాడు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి అసలు విషయాలేంటి అనేటువంటిది ఖచ్చితంగా తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అసలు ఫస్ట్ వర్షిణికి ప్రాణహాని లేదా దట్ ఈస్ సెకండరీ. ఇవి మాత్రం ఖచ్చితంగా జరగాలి. చెప్పమ్మా. హలో రైట్.
అయితే బాలకృష్ణ గారు ప్రెసెంట్ అయితే మనం చూసాం కదా, మొత్తం ఎలిగేషన్స్ అన్ని కూడా పక్కన పెడితే, అయితే నిజంగానే శ్రీనివాస్ని అరెస్ట్ చేసి ఉంటే ఎందుకని ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టలేదు, వర్షిణిని ఏం చేశారు అనే క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఒకవేళ కనుక అరెస్ట్ చేసినట్లయితే నిజంగానే అంటే ఇంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం అయితే ఉందనే నా అభిప్రాయం. ఎందుకంటే కనపడితే వీడిని చంపేయాలి అన్నంత కోపంతో ఉన్నారు ప్రజలు. సో కాన్ఫిడెన్షియల్గా ఉంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారేమో. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం గురించి ఆ విష్ణు గారిని కనుక్కుంటే ఏమన్నా తెలుస్తుందేమో. ఎందుకంటే నేను హరిద్వార్లో ఉన్నాను కాబట్టి ఒక్కసారి ఆయనకి ఫోన్ చేయమ్మా. అయితే మీరు అన్నది కరెక్టే, విష్ణు గారికి కూడా మనం కాల్ చేయడం జరిగింది లైవ్లోని. బట్ ఏంటంటే ఆయన రెస్పాండ్ అవ్వాల. ఇదే దాని గురించి ఆయన అడుగుదాము, ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా. ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు